ఎలా దంగలు ఇక ఒక్క నిమిషం కుర్రో కుర్రో అమ్మ పలుకు జగదమ్మ పలుకు అమ్మ చెప్పమ్మా ఓకే అన్న ప్రభాస్ అన్న 2000 కోట్లు దాటిపోతుందంట ఈ సినిమా అన్న కెరీర్లో బెస్ట్ డైనోసార్ కట్టు ఎవరు లేరు ఏం లేదు అసలుకి ఎందుకంటే ప్రపంచాన్ని ఎట్లా ఏలిందో డైనోసార్ ఇప్పుడు సినిమా ప్రపంచాన్ని మొత్తం ప్రభాస్ అన్న ఏళ్తాడు ఇంకా మీకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వస్తాయి ఎలివేషన్స్ అయితే ఫస్ట్ హాఫ్లో వాళ్ళమ్మ ముద్దర వేసింటారు వాళ్ళ ట్రక్కులో అడిగినప్పుడు వాడు ఎదపడతారు చూడు అది మాత్రం మస్తుగా ఉంటుంది అమ్మ ఆపే సీన్ల కాడ కొద్దిగా కొందరికి ఏమైనా అనిపించచ్చు కదా ఆ అమ్మ కట్టుబాటు కానీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్షిప్కి ఇచ్చిన మాట చిన్నప్పుడు మాట ఇచ్చింటాడు అది అనేది నిలబెట్టుకుంటారు ఇంకోటి ఫ్రెండ్ గురించి ఒక కంకణం పాడేస్తారు భయ్యా మామూలు అది భయ్య ఫ్రెండ్షిప్ అంటే నిజంగా దాని అమ్మ గురించి దీనిలో ఫ్రెండ్షిప్ గురించి అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే చాలా బాగా చూపించారు ఇంకోటి ఏంటంటే ప్రమోషన్స్ చేయకుండా కూడా ఎంత హైప్ రావడం అంటే మామూలు విషయం కాదు ఇంకోటి 1 గంట అయితే కూడా అసలుకి నిద్రపోకుండా సినిమాకి వచ్చి చూస్తున్నానంటే అది అన్న ప్రభాస్ అన్న క్రేజీ ఏ సినిమా ఎవడు కూడా ఇంత క్రేజీ ఇంత మామూలుగా లేదు ఇంకోటన్నా టికెట్ డబ్బులు పెడితే కూడా వచ్చి చూస్తున్నానంటే మామూలు విషయమా నీకు 50 రూపాయలు ఉన్న టికెట్ 100 రూపాయలు పెట్టి కూడా ఆ టైంలో కూడా నిద్రపోకుండా వచ్చి చూస్తున్నానంటే ఈ టికెట్ ఎక్కడ దొరకట్లేదు ఈరోజు చూసుకో ఎక్కడ చూసుకో హౌస్ఫుల్ 2-3 రోజుల దాకా అన్న అయితే కలెక్ట్ చేస్తారన్న అన్నకి ఇంకా ఎవరు తిరుగులేదు మంచి ఎలివేషన్స్ ఎవరన్నా డిసప్పాయింట్ అయితే సారీ ఒకవేళ వాళ్ళు ఇంకా మీకు ఏమో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి మీరు మాత్రం ట్రోల్ చేయకని అదొకటి చెప్తున్నాను నేను అంతే జై ప్రభాస్ అన్న జై డైనోసార్ అంతే ఓకే 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 క్వశ్చన్స్ క్వశ్చన్స్ అన్న ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగిరేసుకుంటారు అన్న ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అరే ఏముందన్న సినిమా హ్యాట్సాప్ అండి ప్రశాంత్ గారు చెప్తున్నా హ్యాట్సాప్ అండి నాకు ఒక్కటి ఏం పంచిందంటే ఆయన సాంగ్ ఉంటుంది అన్న ఫ్రెండ్షిప్ కోసం సాంగ్ చిన్నప్పుడు ఆ పాట మాత్రం ఏముందన్న అసలు ఆ పాట చూసిన మాత్రం ఏడుస్తారన్న ప్రతి ఒక్కళ్ళు దోస్తానంటే ఇలా ఉండాలని తీసిరన్నా నిజంగా చెప్తున్నా ఆ కథకి మన ప్రభాస్ అన్న కరెక్ట్ సెట్ అయ్యిండు ఇంకా సెంటిమెంట్ అంటే మన ఒక ఛత్రపతిలో ఆ తల్లికి ఎంత బాగా తల్లి సెంటిమెంట్ ఎంత బాగా తీసిడో రాజమౌళి గారు ఇందులో మన ప్రశాంత్ ఒక రాజమౌళికి తమ్ముడు అని వచ్చిన అంటే డైరెక్షన్ లా సేమ్ రాజమౌళి కానీ అంటే అలా తమ్ముడు అనొచ్చు అంత బాగా తీసిండు మన ప్రశాంత్ డైరెక్షన్ లా అంత బాగా తీసిండు ఆ కథ కూడా మన ప్రభాస్ అన్న కోసమే పుట్టినట్టు తీసిండు కానీ ఈ ఎక్కడైతే కేజీఎఫ్ మొదలు పెట్టిండో డైరెక్టరు దీనికి వానకట్ట అనేది ఉండదు ఈ కథ ఎక్కడ దాకపోతే తెలియదు కానీ ఆయన ఎక్కడ సృష్టించిండో ఎడికని తెచ్చిండో మన కన్నడలకని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మన ప్రభాసాన్ని తీసుకొచ్చి లేవాటి మళ్ళీ పైకి తీసుకొచ్చిండు అంటే ఇక్కడ సినిమా హిట్ చేసిండు మన ఆయన డైరెక్టర్ గారు చాలా బాగా తీసిండు నీకు ఇక్కడ అరే అన్న ఇచ్చి పడేసిన జగపతి బాబు ఇచ్చి పడేసిండు అరే క్యాకరా యాక్టింగ్తో మస్తు కరాను మస్తు చేసిండు యాక్టింగ్ ఆయన యాక్టింగ్ మాత్రం చెప్పేది జగపతి బాబు యాక్టింగ్ విలనిజం అంటే మన లెజెండ్లో చూసినా తెలుసు ఆయన విలనిజం ఎలా ఉందో ఇందులో మాత్రం ప్రభాస్ అన్న సినిమాలో మాత్రం ఇచ్చి పడేసిన విలనిజం యాక్టింగ్ సూపర్ చేసిండు అన్న ఎక్కడ మనం తక్కువ పృథ్వీరాజ్ యాక్టింగ్ కూడా చాలా బాగుందన్న నిజంగా ఒకటే చెప్తున్నానా నాకు సినిమాలో నచ్చినది ఏంటంటే మెయిన్ థింగ్ ఫస్ట్ సాంగ్ సూర్యుడు పాట ఉంది ఆ పాట మాత్రం నువ్వు ఎన్నిసార్లు చూసినా నీకు బోర్ కొట్టది ఇంటర్వెల్ నుంచి అన్న అబ్బా మన ప్రభాస్ అన్న ఎంట్రీ ఇస్తారన్న ఏముందన్న ఎంట్రీ సూపర్ ఉందన్న ఎంట్రీ అంటే ఫైట్ సీన్ ఉంటాయి మన ప్రభాస్ అన్నది అది మాత్రం ఇచ్చి పడేసిండు నీకు ఎక్కడ కూడా బోర్ అనేది లేదన్న ప్రతి సీన్ అంటే శృతి హాసన్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఇది ఒకటి మనం ఒక లవ్ స్టోరీ సినిమా అంటేనేమో నీకు ఇన్ని 24 అవర్స్ నీకు ఒక హీరోయిన్ చూపిస్తారు ఒక లవ్ హీరోయిన్ చూపిస్తారు ఇది అట్లా కాదు కదా ఒక ఫ్రెండ్షిప్ కథ కాబట్టి ఒక హీరోయిన్ కలుస్తుంది పోతుంది అక్కడక్కడ చూపిస్తారు అంటే ఇది ఒక ఫ్రెండ్షిప్ కోసం కాబట్టి ఆడాడ చూపిస్తారు ఓకే హీరోయిన్ అంతే కాకపోతే నీకు ఒక లవ్ స్టోరీ అంటే నీకు హీరోయిన్ కంపల్సరీ చూపిస్తారు కాబట్టి దానికి మనం ఒక లవ్స్ అని చెప్పవచ్చు ఇది అట్లా కాదు ఇది ఒక సెంటిమెంట్ సినిమా ఒక ఫ్రెండ్షిప్ సినిమా ఒక పేదోళ్ళకి హెల్ప్ చేయడం ఒక సినిమా ఇది ఆ సినిమా కాబట్టి ఇది శృతి హాసన్ ఓకే వచ్చిందా పోయిందా కనిపిస్తుంది ఉంటుంది అంతవరకే సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అన్న నిజంగా చెప్తున్నా ప్రభాస్ అన్న కోసం స్టోరీ పుట్టించినట్టుందన్న అంత బాగుందన్న సినిమా మాత్రం సూపర్ ఉంది మన రజనీకాంత్కి ఎంత పేరుందో తమిళనాడులో మన సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నకి మన రజనీకాంత్కి ఎంత పేరు సంపాదించుకుంటూ మన నిజంగా చెప్తే తక్కువ పేర్లా మన ప్రభాస్ అన్న అంత పేరు సంపాదించుకుంటూ నిజంగా చెప్పాలంటే ఆయన సింపులిజమే ఇలా అంత పెద్ద స్టార్ చేసింది ఆయన ప్రౌడ్ గమాండ్ లేకుంటే ఇంత పైకి వచ్చిందంటే ఆయన సింపులిజం ఇంత స్టార్ సంపాదించుకుంటే ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నా అలా పెద్దనాన్న ఇక్కడ ఉన్న కృష్ణరాజు ఇలా ఆయన ఉండుంటే చాలా సంతోషపడుతుండే సినిమా చూస్తుంటే ఆయన నిజంగా చెప్తున్నా అలా పెద్ద డాడీ చూస్తుంటే ఇలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాంటి సినిమా అంటే నాకు చాలా ఇష్టం అప్పట్లో మేము చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు చూసేది కృష్ణరాజు మొత్తం ఇలాంటి సినిమాలు ఉంటుండే కాకపోతే అలా పెద్దనాయన నుండి ఇలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే మన ప్రభాస్ అన్న వాళ్ళ పెద్దనాయన నుండి ఇలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే అంతా బాగుంది
జై ప్రభాస్ అన్న, జై ప్రభాస్ అన్న, జై ప్రభాస్ అన్నా. సలార్ 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 ఏం చెప్పాలన్నా, సలార్ మూవీ అంటే ఇదే. అసలు ఏందని అసలు మా ప్రభాస్ అన్నని ఎలా చూడాలో అలా చూపించిన ప్రశాంత్ నీల్ గారు. అసలు నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే ఆ ఫైటింగ్ సీన్స్ ఏందన్నా, కొట్టడాలు, ఆ నరకటాలు, అసలు ఏ డైరెక్టర్ చేయని పని ప్రశాంత్ నీల్ గారు మా ప్రభాస్ అన్నతో చేపించాడు. అది ఏమో ఒక్కొక్కరు నరుకుతా ఉంటే ఆ బ్లడ్, ఆ మనిషి బ్లడ్ పడతా ఉంటే బాడీ మొత్తం బయలయ్యబ్బా, ఇది కదా సినిమా అనిపించిందనా. అరే 6 ప్యాక్ 8 ప్యాక్ అయినా ప్రభాస్ అన్నకి టీ షర్ట్ ఇప్పుతాడన్నా, 8 ప్యాక్ ఆయన స్టైల్ ప్రభాస్ అన్న ఏందన్నా బాడీ ఏ హీరోకి రాదన్న. అసలు ప్యాన్ ఇండియా స్టార్ అని ఊకే రాదన్న పేరు ప్రభాస్ అన్న, అంతే అన్న, అది బ్రాండ్ అన్న, అంతే. చాలా రోజులు బ్యాక్ ఇచ్చాడు జగపతి బాబు గారికి క్యారెక్టర్ ఇచ్చినాడు, 100% న్యాయం చేసిండు. పార్ట్ 2 కూడా ఉందన్న. పార్ట్ 2 జగపతి గారి క్యారెక్టర్ వేరే లేరు. ఇంకోటి ఫ్రెండ్షిప్ బాండింగ్ బాగా చూపించాడు డైరెక్టర్. స్టోరీ కొత్తగా ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటే వాళ్ళు ఎలా విడిపోయిన చూపించాలి సస్పెండ్ మళ్ళీ. ఎందుకంటే కలిసిండు కానీ విడిపోయిన వాళ్ళు, ఎందుకు విడిపోయిన, దేని ద్వారా విడిపోయిన, ఆ కడియం ఎందుకు పడేసిండు అది అర్థమైతే అన్న. స్టోరీ మొత్తం సస్పెండ్ ఉన్నది. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ సార్ మీరు ఎప్పుడు చూసినా ఇదేనా సార్, సస్పెండ్ 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 మెంటల్ ఎక్కిపోతాను సార్. జర పార్ట్ 2 కూడా ఎప్పుడు అప్డేట్ చేయండి సార్. సినిమా ఒకటి చెప్తాను, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది, మంచి స్టోరీ అన్న. అన్న ఇంటర్వెల్ వరకు స్లో ఉంటుంది సినిమా. ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతానా, ఇలా ఇంటర్వెల్ నుంచి స్లో వెళ్తారా, ఇంటర్వెల్ తర్వాత స్టెప్ బై స్టెప్ పీక్స్ వెళ్తానా. అది మొత్తం చూపించిన తర్వాత అది అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది సినిమా అనిపిస్తానా. శృతి హాసన్ క్యారెక్టర్ దీంట్లో ఎక్కువ ఏం లేదన్న. అంటే ఆమెకు స్టోరీ చెప్తారు, ఒక వ్యక్తి ఆమెకు స్టోరీ చెప్తారంటే ఎంత తెలుసుకోవాలంటే ఫస్ట్ పార్ట్ 1 చూపించినా, పార్ట్ 2 ఏమైందో పార్ట్ 2 తెలుసు. అంటే పార్ట్ 2లో శృతి హాసన్ క్యారెక్టర్ ఉంటుందేమో అన్న, పార్ట్ 1 అయితే ఏం లేదన్న, ఆమె వచ్చి కూర్చొని ఉంటుంది అంతే. అన్న ఏం సినిమా అన్న, అసలు ఇది కూడా ఒక సినిమానేనా అని అయితే నాకు అనిపించింది అన్న ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు. తర్వాత ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం చాలా స్లోగా, చాలా ల్యాగ్గా ఉంది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నీ అమ్మ సినిమా అంటే ఇలా ఉండాలి, సినిమా తీయాలంటే ఇలా తీయాలి అని అయితే అనిపించుకున్నాను అన్న. ఎందుకంటే సెకండ్ హాఫ్లో మా ప్రభాస్ అన్న లుక్స్ కానీ, స్టైల్ కానీ, ఆ కట్అవుట్ కానీ, ఆ బాడీ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ ఫైటింగ్ సీన్స్ కానీ మామూలుగా చూపించలేదు అన్న, వేరే లెవెల్లో చూపించిండు. నాకు అంత అంటే అంత బాగా నచ్చింది అన్న. స్టోరీ అంటారా, స్టోరీ కూడా ఒక హిస్టరీ లాగా క్రియేట్ చేసేసిండు అన్న ఈ సినిమాతో, అంత బాగుంది సినిమా అన్న. జగపతి బాబు క్యారెక్టర్ అయితే అసలు మెయిన్ రోల్, అసలు నిజంగా ఒక మంచిగా చేస్తారన్న. ఆ రోల్ అన్ని రోల్స్ బాగానే ఉన్నాయి అన్న. ఈ ఫ్రెండ్షిప్ రోల్ పృథ్వీ అన్న కానీ, మా ప్రభాస్ అన్న కానీ, వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఫ్రెండ్షిప్ మామూలు బాండ్ కాదన్న, స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ బాండ్. నేను అనుకున్నాను ఏమో నాకెందుకు ఇలాంటి ఫ్రెండ్ లేడని అయితే నేను అనుకున్నా. అంత మంచి బాండ్ ఉందన్న వాళ్ళిద్దరి మధ్యలో. సినిమా చాలా అంటే చాలా బాగుంది, మీరు అందరు చూడొచ్చు అన్న సినిమా. అన్న ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పిచ్చెక్కిపోయింది అన్న థియేటర్లో అయితే. అసలు నిజంగా మామూలుగా కాదు, క్లైమాక్స్ ట్విస్టులు కూడా మామూలు ట్విస్టులు కాదన్న. అంత సెకండ్ పార్ట్ ఎందుకు వెయిట్ చేస్తారు అంటే, అప్పట్లో కట్టప్ప కిల్డ్ బాహుబలి అని వచ్చింది కదా, ఇప్పటి కూడా అలానే ఉంటాయి అన్న సినిమాలో. నిజంగా అన్ని ట్విస్టులు ఉన్నాయి. సో మీరు అందరు సినిమా చూడండి, పక్కా నచ్చుతుంది అన్న మీకైతే సినిమా అన్న. అసలు ఈ సినిమా ఉందే శృతి హాసన్ వల్ల అన్న. శృతి హాసన్ ఉంటేనే ఈ సినిమా ఉంది, అందుకే శృతి హాసన్ ఉంది. మీరు చూడండి, మీకే అర్థమవుతుంది, అంతే అన్న. థ్యాంక్ యూ. సినిమా మంచిగా ఉంది అండి. నిన్న కూడా ఆ ఫిల్మ్ చూసిన డంకి, అది అంత మంచిగా లేదు, కానీ ఈ ఫిల్మ్ చాలా మంచిగా ఉంది. రాజ్ కుమార్ హిరాని కంటే ప్రశాంత్ నీల్ మంచిగా ఉంది ఫిల్మ్. ఈ ఫిల్మ్ చాలా మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా ఉంది, సెకండ్ హాఫ్ చాలా మంచిగా ఉంది. మదర్ కన్నా ఎక్కువ వాల్యూ ఫ్రెండ్షిప్ కి ఇచ్చాడు ఆయన. మదర్ కన్నా ఎక్కువ వాల్యూ ఫ్రెండ్షిప్ ఇచ్చాడు. ఫస్ట్ టైం ఈ ఫిల్మ్ కి చూసినా మదర్ కన్నా ఎక్కువ వాల్యూ ఫ్రెండ్షిప్ కి ఇచ్చాడు. ఇంటర్వెల్ బ్యాంక్ పీక్స్ అంటున్నారు, ఇంటర్వెల్ ఎట్లా అనిపించింది? ఇంటర్వెల్ తర్వాతే ఉంది ఫిల్మ్ మొత్తం. జగపతి బాబు క్యారెక్టర్ ఎట్లుంది? కొంచెం తక్కువనే ఉంది. టిని క్యారెక్టర్ కూడా మంచిగా ఉంది. పృథ్వీ క్యారెక్టరైజేషన్ అంత తక్కువ ఉంది, కానీ ఎక్కువ క్యారెక్టర్ ప్రభాస్దే ఉంది. ప్రభాస్ సైలెంట్ క్యారెక్టర్, ఎక్కువ మాట్లాడదు, ఎక్కువ డైలాగ్స్ లేదు, సైలెంట్ అంటే సైలెంట్ క్యారెక్టర్. పుట్టి మాస్ ఫిల్మ్ అది. శృతి హాసన్ అంత లేదు, అంత క్యారెక్టర్ లేదు, సింపుల్ గా ఇచ్చాడు. హీరోని పెట్టాలని పెట్టే అంతే. 5 స్టార్ రేటింగ్ కి ఎన్ని ఇస్తారు? 5 స్టార్ రేటింగ్ కి 3.5-4 ఇస్తా. ఖచ్చితంగా ఫిల్మ్ నడుస్తుంది, కానీ KGF 1 KGF 2 లాగా నడవదు ఫిల్మ్. అంత మాస్ లాగా నడదు. ఎంతైతే ప్రభాస్ కి చాలా మంది మాస్ లాగా చూసారు, అది దానికోసం. ఇప్పుడు కింగ్ లో షారుఖ్ ఖాన్ ప్రభాస్ 100% ప్రభాస్. Yesterday I saw the film of this Donkey, full boring film. But today it is very good film. Because everybody is watching mass film, like Animal, Pathan, Jawan. Everybody is watching mass film. So this is the best gift given Pravas in Christmas. Thank you.